దేవుడి నామానికే మహిమ. 4 బీజాలు చెప్పాడు దేవుడు. సువార్తలో 4 బీజాలు. అదేమంటే, ఫస్ట్ బీజం దారిలో పడింది, రెండవ బీజం బండ మీద పడింది, మూడవ బీజం ముళ్ళ పొదలు అణిచివేసిన బీజం, 4వ బీజం ఫుల్లుగా ఫలించి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించిన బీజం. దాని వివరణ ఏమంటే, ఫస్ట్ దారిలో పట్టింది సైతాను సువార్త ఎత్తుకొని పోతాడు వాళ్ళ హృదయంలో పడకుండా. రెండవ బీజం ఏమంటే రాయి మీద పడింది. అది నమ్మారు కానీ వాక్యాన్ని విని దాన్ని అనుసరించకుండా ఉండే బీజం, వేరూరకుండా. మూడో బీజం ఏమంటే విని వేరూరి సహా దాన్ని చేయకుండా సుఖభోగాలకు మరిగి మూడవ బీజం అది. 4వ బీజం ఏమంటే, మనం ఈ లోకంలో ఉండి సహా అన్నీ ఉన్నా ఏమీ లేవనేసి మనం దేవుడి వాక్యాన్ని విని దానికి అనుసారంగా జీవించి దానికి అనుసారంగా ఫలించిన వాళ్ళు 4వ బీజం. ఆ 4వ బీజం 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించి దేవుడి రాజ్యంలో అన్ని ఫలాలు పొందుతారు. ఈ దేవుడు